కాకినాడ జిల్లాను బాలల స్నేహపూరిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు స్త్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన పోలీస్ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి అధ్యక్షత నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో బేటీ బచావో బేటీ పడావో, పోక్సో యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ వంటి చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ గోడ పత్రికను జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీష్ ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ బాలల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పిల్లలపై దుర్వినియోగం, అక్రమ రవాణా, బాల్య వివాహాల వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద ఘటనలు గమనించినప్పుడు 112, 181, 1098 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ పిల్లలపై లైంగిక నేరాలు అరికట్టడంలో పోక్సో చట్టం కీలకమని, పాఠశాలలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికారులు, పోలీస్ సిబ్బంది, ఐసిడిఎస్, విద్యాశాఖ ప్రతినిధులు మరియు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చట్టాల అమలు, బాధితులకు సహాయం, నివారణ చర్యలపై నిపుణులు వివరించారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రామ్ గురించి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు స్టాఫ్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. చాలా కష్టపడుతున్నాము అందరము. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ ఇన్స్ట్రక్షన్ టు us. ఎప్పుడు ఏ మీటింగ్ జరిగినా కానీ, ఎనీ రివ్యూ మీటింగ్, ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ దిస్. పోలీస్ రిలేటెడ్ సార్ ఏదైనా చెప్తున్నారంటే ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ సేఫ్టీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్. ఆ తర్వాత ఎన్డీపీఎస్ ఇవంతా డిస్కస్ చేస్తారు సార్ యూజువల్లీ. సో ఆనరబుల్ సీఎం సార్స్ డైరెక్షన్ ఆర్ ఆల్సో వెరీ క్లియర్. ఇదే ఫస్ట్ ప్రయారిటీ. విత్ రెస్పెక్ట్ టు ఉమెన్, డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కడైనా ఉంటే కంట్రోల్ చేద్దామంటే GMSKL సపోర్ట్ తీసుకుంటున్నాము. There has been considerable progress, but still there is still కొంచెం గ్యాప్. ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. వన్ హస్బెండ్ డౌటెడ్ హిజ్ వైఫ్ కత్తితో నరికారు, ప్రతిపాడులో జరిగింది. సో ఇట్లా అక్కడక్కడ ప్రతిపాడేనమ్మా అన్నవరంలో జరిగింది. సో అక్కడక్కడ ఇట్లాంటివి ప్రివెంటబుల్వి ఉంటాయి కొన్ని. మనం రోజు చూసినప్పుడు పిలిచి కౌన్సిల్ చేస్తే ఇది ప్రివెంట్ చేయగలుగుతాం అనుకొని. సేమ్ ఇస్ ద కేస్ విత్ పోక్సో యాక్ట్ ఆల్సో. పోక్సో యాక్ట్లో రెండు చాలా ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. చిన్నపిల్లలు గుడ్ టచ్, అదర్వైజ్ ఆల్సో బాయ్ ఎవరైతే వాడికి కూడా చెప్పాలి ఇట్లాంటిది చేయొద్దు నాయన, యూ షుడ్ బి బ్రేవ్ ఇనఫ్ టు వెయిట్. యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ, ఆర్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఫ్యూచర్ విత్ దిస్ గర్ల్, యూ షుడ్ బి లిటిల్ పేషెంట్ అనేది నేర్పాలి. పేరెంట్స్కి కూడా రోజులు మారుతున్నాయి, మేము కన్నాం కదా బిడ్డని, మేము చెప్పినట్టే ఉండాలి వాళ్ళు. ఇట్లాంటి మైండ్ సెట్లో నుంచి హోల్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆల్సో ఐ హావ్ నాట్ సీన్ మేజర్ ప్రాబ్లమ్స్. ప్రాస్టిట్యూషన్ కోసం బలవంతంగా తీసుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసి అనే కేసెస్ డికేడ్లో 1-2 తప్ప ఇది మాస్ లెవెల్లో ఇక్కడ జరగట్లేదు. సో ఐ హోప్ ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్ ఓన్లీ. ఉన్న 1-2 కేసెస్ కూడా వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. బట్ ఈ 2 ఫ్యాక్టర్స్ నేను ఏదైతే చెప్పానో రిలేటెడ్ టు పోక్సో యాక్ట్, చిన్న పిల్లలు విక్టిమైజ్ అవ్వడం లేదా ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు కేసెస్లో ఇరుక్కోవడం, ఒక ఐడియల్ సినారియో ఏదో మనం అనేసుకొని అదేం చేయలేకపోతే ఉపయోగం ఏముండదండి. ఇంప్లిమెంటబుల్ సొల్యూషన్ మనం ఆన్ గ్రౌండ్ నిజంగా చేయగలిగింది ఏముంటుంది అనేది డిస్కస్ చేసి వాట్ ఎవర్ సపోర్ట్ యూ నీడ్ ఫ్రమ్ మై సెల్ఫ్ ఆర్ ఐ కెన్ అష్యూర్ దట్ కలెక్టర్స్ ఆర్ ఆల్సో విల్ 100% సపోర్ట్ ఇట్లాంటి పాజిటివిటీ పర్పస్. సో ఐ హోప్ సచ్ అన్ అవుట్కమ్ విల్ బి అచీవ్డ్ ఇన్ దిస్ మీటింగ్ టుడే. అందరూ ఉన్నారు కాబట్టి, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసి కొన్ని పాజిటివ్ ఇంప్లిమెంటబుల్ స్టెప్స్ ఈ మీటింగ్ ఎండ్ అయ్యేసరికి మీరు మినిట్స్ చివర్లో రాసుకునే పరిస్థితి కనుక వస్తే మీటింగ్ సక్సెస్ఫుల్ అయినట్టు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.